హలో హై వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్స్. సో మనం చూస్తున్నటువంటి చెట్టు వచ్చేసి కొనోకార్పస్ చెట్లు అని అంటారు. వీటిని వాస్తవానికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటి యొక్క ప్రాంతాల్లోనే ప్రభుత్వాలు ఏం చేశాయంటే వీటిని ఎక్కువ మొత్తంలో నాటించడం జరిగింది. అయితే వీటిని నాటిన తర్వాత కొన్ని రోజులు కొంతమందికి ఏమని చెప్పేసి అంటే విభిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ చెట్టు వాస్తవానికి ఆరోగ్యానికి మంచిది, కొంతమంది ఆరోగ్యానికి చెడ్డది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వాస్తవానికి విశ్లేషణ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఈ చెట్లపైన అత్యధికంగా నీళ్లు లేకున్నప్పటికీ తక్కువ నీటి పరిమాణం ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా పెరిగేటువంటి చెట్టు అనేది మొట్టమొదటి మనం చెప్పుకోవచ్చు. ఈ చెట్టు ఏంది అంటే మనం దీన్ని ఎడారి ప్రాంతంలో నీడ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడారి ప్రాంతాల్లోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ చెట్టుని. సో రాను రాను మన ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేశారు. కానీ విజయానికి వస్తే వాస్తవానికి చెట్టు చెట్టు వల్ల మనకి నీడ అనేది లభిస్తుంది. దాంతోపాటుగా మనకు పుష్కలమైన ఆక్సిజన్ కూడా అందుతుంది నిజంగా చెప్పాలి అంటే. కానీ కాకపోతే దీనిపైన కొన్ని విభిన్న వాదనలు ఉన్నాయి. కానీ అది రైట్ అని చెప్పేసి మనం అనుకోలేము. ఏంది అంటే కానీ ఒకటి మాత్రం ఇందులో వాస్తవం ఉంది. ఏంది అంటే వీటి యొక్క వేళ్ళు అనేవి మనకి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. అంటే నీటి గ్రహించడానికి వీటి ఏళ్ళు కొన్ని మన వెంట్రుకల టైప్ సిచ్యువేషన్లో ఉంటాయి. వీటి వాస్తవానికి ఏళ్ళు అనేవి చాలా పటిష్టంగా చాలా లోతు వరకు వెళ్తాయి. సో వీటి వేళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ కాకపోతే వీటి యొక్క గాలి వల్ల మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వరకైతే తెలియదు. వాస్తవానికి విభిన్న వాదనలు అయితే ఇప్పటికి కూడా కంటిన్యూస్ అవుతున్నాయి. సో ఈ చెట్టు అనేది ఇప్పటికైతే వాతావరణ పరంగా సమతుల్యతకు ఇది కరెక్ట్ అని చెప్పేసి నా అవగాహన ప్రకారం నేను చెప్తున్నాను. వాస్తవానికి దీన్ని మొట్టమొదటి నేను ఎడారి ప్రదేశమైన దుబాయ్లో చూశాను దీన్ని. సో ఈ చెట్టు చాలా నీడనిస్తుంది, ఆక్సిజన్ కూడా అందిస్తుంది. కానీ కాకపోతే ఒకటే బాధ ఏంటంటే వీటి యొక్క ఏళ్ళు చాలా లోతులోకి వెళ్తాయి. ఏమైనా పైప్స్ ఇట్లా ఉంటే వాటిని డ్యామేజ్ చేస్తాయి. సో అంటే నీరు ఎక్కడ ఉంటే అక్కడి వరకు వాటి ఏళ్ళు అనేవి వెళ్తూనే ఉంటాయి. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్.